అల్లు అర్జున్ ఘటనపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్ పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి కక్ష సాధించే అవసరం లేదన్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో ఒకరన్నారు. అలాంటప్పుడు అల్లు అర్జున్ కూడా తమ కుటుంబ సభ్యుడే అవుతారంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి మనతో మాట్లాడడానికి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అన్న, కక్ష సాధింపు చర్య అని చెప్పి బీజేపీ చెబుతోంది, చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో ఎట్లా చూస్తారు? ఈ కక్ష సాధింపు చర్య అని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు చరిత్ర తెలుసుకుంటే మంచిది. 1972లో బీజేపీ పార్టీ పుట్టలే. ఎందుకు చెప్తా ఉన్నానంటే 72లో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వెంగళరావు గారి ప్రోద్బలం వల్ల తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు ప్రోత్సాహం వల్ల తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి హైదరాబాద్ స్థిరపడింది. ఆ స్థిరపడినప్పటి పరిస్థితులు బీజేపీ పార్టీకి తెలియదు, కానీ బీజేపీ పార్టీ పుట్టలేదు. అప్పటికి వాళ్ళు చరిత్ర తెలియకుండా చిత్రసీమ గురించి మాట్లాడడం, ప్రతి అంశాన్ని రాజకీయ పరంగా చూడడం అనేది మంచిది కాదు. తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి విడదీని అనుబంధం ఉంది. తెలుగు చిత్రసీమ ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీయే కారణం, కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణం. ఈ చరిత్ర తెలియకుండా ఆనాడు రాజకీయ రంగంలో లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలుగు చిత్రసీమ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆంధ్రాకి రావాలని చిత్రసీమ పవన్ కళ్యాణ్ కోరుకుంటే తప్పులేదు, కానీ ఆంధ్రాకి పోయే పరిస్థితే లేదు. పవన్ కళ్యాణ్ గారికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, తెలుగు చిత్రసీమ హైదరాబాద్లోనే ఉంటుంది. మేము హైదరాబాద్ నుంచి విడిచిపెట్టే ప్రశ్నే ఉండదు. తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందో సభలో ముఖ్యమంత్రి వివరంగా వివరించారు. ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టి అన్ని ఫాల్స్ ఎలిగేషన్ చెప్పి అల్లు అర్జున్ చెప్పడం, దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవాలు బయటకు రావాలి కాబట్టి ఇంత చిన్న ఎపిసోడ్ అయినా ముఖ్యమంత్రి గారు సాక్షాత్గా అసెంబ్లీలో అన్ని వివరణ ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? ఈ చిల్లర రాజకీయాలకు అది తావిస్తుంది కాబట్టి. అల్లు అరవింద్ ఎపిసోడు చిత్రసీమ కాంగ్రెస్ పార్టీ వేరు అంశాలు. చిత్రసీమ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం తెలియక చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేసినారు. తర్వాత పోలీస్ కమిషనర్ కూడా చెప్పినారు, నిర్వాహకుల లోపం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇరుకున ఉన్న సంధ్య థియేటర్లో అంతమంది పోగవడం, ఆ చోటికి కథానాయకుడు రావడం అనేది మంచిది కాదని పోలీసు వారు చెప్పినారు. అయినప్పుడు కూడా ఈ పెండ చోన పెట్టి నిర్వాహకులు వారిని తీసుకెళ్లినారు. ఇంకేదో పెద్ద ప్రదేశంలో థియేటర్ తీసుకెళ్తే బాధ ఉండదు కాదు. సో ఈ తీసుకోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. కాబట్టి చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఈ ఎపిసోడ్ని చిత్రసీమకి అంటగట్టడం, ఈ ఎపిసోడ్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం, తద్వారా కాంగ్రెస్ ముఖ్యమంత్రి బద్నాం చేయడం అనేది రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దిగజారుడు ప్రయత్నం. ఇది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. సెక్యూరిటీ ఇవ్వకపోవడమే ఈ ఘటనకు కారణమైంది. మేము ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చినామని చెప్పి లెటర్ పెట్టింది సంధ్యా మేనేజ్మెంట్. లెటర్ పెట్టిన తర్వాత రిజెక్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇరుకున ఉన్న సంధ్యా థియేటర్లో ఒక కథానాయకుడు రావడం మంచిది కాదు. ప్రజాదరణ కథానాయకుడికి ఇప్పుడు వస్తే స్టాంపేడ్ జరుగుతుంది. పోలీసులు ముందే చెప్పినారు. వీటిని పెడచెనవ పెట్టి నిర్వాహకులు ఈ కార్యక్రమంతో ముందుకు పోయినారు. నిర్వాహకుల లోపం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సిని కొద్దిసేపటి క్రితం కంచెల అల్లు అర్జున్ మామ వచ్చి కలిసే ప్రయత్నం చేశారు. కలిసారా? ఏం మాట్లాడారు? అల్లు అరవింద్ మామగారు స్వయాన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నాకు చిరకాల మిత్రుడు. కలవడానికి వచ్చినాడు, దీపాదాస్తో కలిసినాడు. మేము ప్రెస్ మీట్లో బిజీగా ఉండడం వల్ల కలలేకపోయినాడు. వారు తర్వాత బయటికి వెళ్ళి ఫోన్ చేసినారు, మళ్ళీ కలుద్దామనే మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు పొలిటికలైజ్ చేస్తున్నారు, అటు బీఆర్ఎస్ బీజేపీ పొలిటికలైజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి పేరు పలకకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో దిగజారుడు రాజకీయాలకి తెలంగాణ రాష్ట్రంలో తావులేదు. చిన్న అంశాలని ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. మరొకటి, అటాక్కి సంబంధించి అల్లు అర్జున్ ఇంటిపైన అటాక్ జరిగింది. అల్లు అర్జున్ ఇంటి మీద జరిగిన తాడిని ఖండిస్తామన్నా, ఏ ఇంటి మీద జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఇది పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో కలిసి షరీఫ్ V6 న్యూస్, గాంధీ భవన్.